रखे शैतान तू पैर तले. What the meaning this? దీని యొక్క అర్థం ఏంటంటే बल्ले बल्ले यीशु, बल्ले बल्ले Jesus for you is a praise enjoyment with you. You do for us Satan in our feet. Yeah, under our feet. Yeah, sorry. Sister, friend. You हिंदी में बात करता हूँ, चलिए मैं ट्रांसलेट हिंदी में. Yeah, you sure? Hey, మనందరికి హిందీ రాదు. My 5 minutes is gone. You 10 minutes. దివా మనకి హిందీ రాదు, మీకు తెలుగు రాదు. నేను చెప్పిన ఊమనాలి అంతే. ఓకే రెడీ. बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखिया शैतान नु तू पैर तले. बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखिया शैतान नु तू पैर तले. यीशु दी बल्ले बल्ले ओए यीशु दी बल्ले बल्ले ओए यीशु दी बल्ले बल्ले ओए यीशु दी बल्ले 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 यीशु तेरी बल्ले बल्ले. Yes. Stop. बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखिया शैतान नु तू पैर तले. बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखिया शैतान नु तू पैर तले. यीशु दी बल्ले बल्ले यीशु दी बल्ले बल्ले यीशु दी बल्ले बल्ले यीशु दी बल्ले 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 यीशु तेरी बल्ले बल्ले रखिया शैतान नु तू पैर तले. बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखिया शैतान नु तू पैर तले. ये सोच के सच्ची बड़ी खुशी होती है कि मैं यीशु मसीह नु मनदा. ये सोच के सच्ची बड़ी खुशी होती है कि मैं यीशु मसीह नु मनदा. Yeah, dance. आरी 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 यीशु दे अलोकादी यीशु दे अलोकादी बस यीशु मसीह नाले आरी. 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 राये 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 हाँ राये राये के दाऊद वांगू नचे नच के दाऊद वांगू नचे नच के यीशु नाम दी महिमा गाइए. दाऊद वांगू नच नच के यीशु नाम दी महिमा गाइए. दाऊद वांगू नच नच के यीशु नाम दी महिमा गाइए. बल्ले बल्ले यीशु तेरी बल्ले बल्ले रखे शैतान तू पैर तू पैर बल्ले यीशु तेरी దయచేసి ఎవరు ఎవరు అన్యతగా భావించకండి. దావీదు ఏదైనా సరే మనం
ఏం చేసినా అందులో ఎవరికి మహిమ ఉండాలా? ప్రభువుకు మహిమ. నాకు చాలా భయం అపోస్తుల కార్యం 12-13 అధ్యాయం ఇది అనగడతాను తల్లి. ఏ పని చేసినా అందులో ప్రభువుకు మహిమ ఉండాలా, అందులో ఒక సువార్త ఉండాలా. అది దిస్ ఇస్ మై మీనింగ్. కనుక మీరు అన్యత భావించకుండా యాక్చువల్గా ఫర్ డే నేను ఏదైనా అన్యులుగా ఉన్నప్పుడు ఫిల్మ్లో యాక్ట్ చేయడానికి ముందుగా ఒక 1 డే ప్రోగ్రామ్ తీసుకుంటే యాక్చువల్గా 40,000-50,000 రూపీస్ తీసుకునేవాడిని. నేను మ్యూజిషియన్ని, మిమిక్రీ ఆర్టిస్ట్ని, నేను ఫిల్మ్ యాక్టర్ని. కానీ మీ ముందు ఎందుకు నేను ఇంత సరదాగా ఉన్నానంటే సీరియస్గా ఉంటే మనం ఏది సాధించలేదు. సరదాగా ఉంటే ఇటు తెక్కలోడు టెంకలోడు వీడికి ఏంటి తెలియదు అనుకున్నప్పుడే మీరు నన్ను హత్తుకుంటారు, ఎత్తుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు, నన్ను ఆదరిస్తారు. దిస్ మై మీనింగ్. ఓకే, కనుక dear brothers and sisters, today is great from God. What is right? No should. Or Bobby దగ్గర పోవడం దగ్గర సో మీరు క్యారీ పోతాం. Fine, this is what you saw. బట్ కనుక ఇప్పుడు ఫైర్ అయితే మీరు చాలా ఇదవుతారు కనుక దిస్ ఇస్ సండే ఇస్ కూల్ ఏరియా కనుక ఐఎమ్ కూల్, యూ కూల్. ఓకే, కనుక ఈ సమయంలో మనం అందరూ కూడా అలా సింహం బాధపడుతుంటే నీ పనులు చూసుకుంటాం. ముందుకు రామన్నారు డాక్టర్. ఓకే, ఈ సమయంలో చిన్న మ్యాజిక్ చేద్దాం. కనుక అందరిని ఇన్వాల్వ్మెంట్ చేద్దాం. దిస్ ఈజ్ మై ఫ్రెండ్. మీకు గొప్ప సంగతి చెప్పడం నాకు చాలా ఇష్టమైన మాట. నేను బైబిల్ కాలేజ్ 1994 వెళ్ళినప్పుడు మత్తయి సువార్త కూడా నాకు తెలియదు. ప్రామిస్. అన్యులుగా ఉన్నప్పుడు కేవలం జీతం కోసం అప్పట్లో 800 జీతం ఇస్తారని దానికోసం చాలా సఫర్ అయ్యి వివాహం అయింది. 94 వెళ్ళినప్పుడు దిస్ బ్రదర్ అబ్రహాం నాకు ప్రార్థన పేపర్ మీద రాసి నేర్పించారు. నిజంగా చెప్పలు కూడా నేర్పించారు. నాకు తెలియదు యాక్చువల్గా. ఇది బాలుడు సార్, ఇది మా సార్ అంటే నేను అయిన తర్వాత ఎట్లాగ మైక్ పట్టుకోవాలో నేను పాట పాడుతుంటే ఇక్కడ ట్రాక్ వేసి నన్ను ప్రోత్సహించాను. కానీ ఈ దినం నేను కూర్చుని కానీ ఏడుస్తున్నాను మనసులో. నేను ఒక మాట ఏ రోజు దేవుని మహిమపరచినందున పురుగులు పడి, యెహోవా దూత మొత్తినందున పురుగులు పడి నేను ఆ విషయం మర్చిపోయాను. వారు నాకంటే పెద్దవారు, కానీ నేను కూర్చొని ఇక్కడ రావడానికి నేను అర్హుని యోగ్యుని కాదు. కేవలం దేవుని కృప, నా భార్య, నా కొడుకు, డాడీ యుగో, నా సంఘస్థులు వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఇక్కడ రావడం జరిగింది. అండ్ నో మనీ, నేను ఇంకా 1000 రూపాయలు బాకీ ఉన్నాను అన్నట్టు ఆ విషయం అంటే నా పరిస్థితి మీకు అర్థం ఉంటుంది. దేశం మారినా మీరు మాత్రం 1000 రూపాయలు మర్చిపోండి. మీరు 50,000 ఇచ్చారు, 50,000 మీకు వచ్చారండి. 2000 నుంచి 1000కి తగ్గింది. ఈ సమయంలో ఫన్నీ మ్యాజిక్ చేసుకున్నాం. నా దగ్గర ఒక ఎంటీ బాక్స్ ఉంది. ఓకే, ఇద్దరు మన మధ్యలో ఎవరు పెట్టుకున్నారు? మా చిట్టు తల్లి డాక్టరు, మరొక మా కింగ్ గెడ్డ. ఆ ముగ్గురు ఎవరు వస్తుంది? ఎవరు అంజిలక్క, ముగ్గురులో ఒకరి పిల్లక్క డాక్టర్ గారు, ప్లీజ్ కమ్. ఓకే, చెప్పండి డాక్టర్ గారు. స్టార్టింగ్లో అబ్రహం గారు ప్రార్థన చేస్తారు, అయ్యా డాక్టర్ గారు మాతో ఉండాలి కానీ డాక్టర్ అంతా మాకు పని ఉండకూడదు. డాక్టర్ మాతో ఉండాలి కానీ డాక్టర్ ఇంకా. ఓకే, సాధారణంగా ఒక ఎంటీ బాక్స్ ఉంది. ఇది పోపులో 8 మిరపకాయల డబ్బా అనుకోకండి. ఇండియా అనగా మనకు గుర్తొచ్చేది పోపులో 8. ఓకే, ఈ అండర్స్టాండ్ ఈ స్పెషల్ క్లాస్. ఓకే, చెప్పాక. ఓకే, ఏదైనా సాధారణంగా నీకేమంటే ఇష్టం? చాక్లెట్. ఓకే, అక్క చాక్లెట్ అడిగింది. సాధారణంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే ఓకే ఎవరైనా సరే సాధారణంగా మన ఇండియాలో ఉన్న మాట ఏంటంటే బోరింగ్లో ఎండాకాలంలో వాటర్ పైకి రావాలంటే पानी आता है అంటే ऊपर पानी आता है थोड़ा पानी है नीचे अंडरस्टैंड नील को से कष्टपड़ी हिंदी माట్లాడతారు ओके नीचे पानी ऊपर आता है थोड़ा पानी नीचे पानी नहीं नीचे पानी కనుక ఈ డబ్బాలో ఓకే ఈ ఎంటీ బాక్స్ లో ఏదైనా మనకి పైకి రావాలంటే ఇందులో ఆఫరింగ్ ఇందులో వాటర్ కావాలి కనుక మీలో ఎవరైనా దాతలు ఉంటే ఓకే ఎవరైనా సరే ఎనీ డాలర్ సార్ వాటర్ ఏదైనా మెరక జరగాలంటే మా అక్క పాప సమయం వచ్చేసింది కనుక ఎవరైనా ఇందాక కానుక పెట్టేసినట్టుగా ఇందులో ఏదైనా వేస్తే ఏంటి 4th సమోసా వద్దు నాయన ఓకే ఎనీ డాలర్ ఎనీ మనీ మోర్ దెన్ మనీ 5 లక్ష yes చిల్లర
చర్చిలో సౌండ్ వచ్చిందని సీట్ కవర్ ఎక్కింది నీకెందుకు సమానంగా పంచుకుంటాం. ఓకే అక్క చిన్నది జస్ట్ మ్యాజిక్ చూసినప్పుడే మాట్లాడుతుంది. ఓకే ఎంటీ బాక్స్. ఓకే సి కమ్ సెంటర్ సార్. ఈ సెంటర్ ఎనికి సెంటర్ సార్. సెంటర్లో ఉండండి. ఓకే ఎంటీ బాక్స్ ఎస్ సిస్టర్ ఎంటీ బాక్స్ బ్రదర్ జస్ట్ వేస్తే ఇంకా మంచిది. వద్దని మళ్ళీ చేస్తాను. కోడకి చూసుకున్నాం కొత్త వాళ్ళకి ఇచ్చి లింగి పంచి నాకు చేసింది. ఓకే మా మేరియా కేసింది. చార్జీ డబ్బులు సింగపూర్ అంటే యాక్చువల్గా నేను చాలా డాడీ చేశాను. డాడీ యాక్చువల్గా నేను చాలా చిన్నపిల్లల మధ్య పరిచయం. వాట్సాప్ ముందు అక్కడ దయచేసి గమనించండి. నేను వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏమీ పెట్టలేదు ఇప్పటి వరకు. కాబట్టి నేను ఏజెన్సీ స్లమ్ ఏరియా లాంటి వాళ్ళు పరిచయం చేయాలని నెలకి 22 ఆన్లైన్ పేర్లు 16. థ్యాంక్ యూ అక్క. ఆలోచించిన ఆశయభంగం ఇవన్నీ కూడా నేను ప్రభు పరిచయం కొరకు ఈ మ్యాజిక్ చేస్తాను. ఓకే దాని కొరకు మాత్రం కాదనియా నా ఎంతకు వచ్చింది నేను ఎంత చూసుకున్నాను. మరొకసారి లాస్ట్ ఛాన్స్ ఎవరికైనా సరే జస్ట్ ఓకే క్లోజ్. ఓకే మళ్ళీ మీకు డౌట్ వచ్చి ఇదేంటో బాబు ఏదంటమ్మా ఎంటీ. ఓకే అందరూ ఇచ్చినటువంటి ఆఫర్ ఓకే ఈ సమయంలో ఈజ్ లవ్లీ పర్సన్ ఈజ్ యంగ్ పర్సన్ మహిమ. ప్లీజ్ కమ్ మహిమ. అక్కడ మహిమశ్రీ అక్క త్వరగా చెప్పండి కొట్టండి గట్టిగా. మహిమశ్రీ అక్క ओके 1 2 3 हां सर यूं बोलते हैं कि आपको हिंदी में बात करते हैं 1 2 3 अरे सपाती खाना बोलते हैं माइक गट्टिगा अम्मा गट्टिगा देखा तो 1 2 3 చెప్పు 1 2 3 टिप कर रहा 1 2 3 1 2 3 12 12 भैया 12 12 भैया ने बहने और देखो ना अरे नहीं 11 12 बोल गिचम्मा 11 12 नूर మీరా ఓకే చూడండి జాగ్రత్తగా గమనించండి. ఇందులో డాలర్స్ వేశారు కానీ పేరు మహిమశ్రీ పట్టుకున్న కర్ర మోసే చేతులు అంటే కర్ర ఇలా తిప్పింది. ఇప్పుడు ఏమవుతుందో ఈ తల్లి కోరుకున్న ప్రకారంగా పీజియన్ ఓకే యా కనుక ఈ తల్లి ఏం కోరుకుంది ఈ తల్లి ఏం కోరుకు అందరూ చెప్పడం గట్టిగా వినవలేదు ఓకే చెప్పడం గట్టిగా చెప్పడం గట్టిగా వావ్ 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 టేక్ దిస్ అంజలిక టేక్ దిస్ ఆగి డబ్బా మార్చేసాడు ఏ మా డబ్బా మారింది అందరికి కలిపి అందరికి డబ్బా మార్చాడు డబ్బా నా చేతిలో ఉంది కదా ఓకే దట్ ఇస్ మ్యాజిక్ కింద పెట్టి డబ్బా తీసుకుంటే సందా డబ్బులు ఉన్నాయి యాడా ఓకే మియా ఎండవడియా ఓకే ఇక్కడ చాలా ఉన్నాయి మరొక రావాలి దగ్గరికి కారణీలు మాంత్రికులు జ్యోతిష్కులు ఇది సూచక్రియలు అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సమయంలో మై బెస్ట్ ఫ్రెండ్ అంజలిక ఓకే
ఓకే, నా దగ్గర ఒక ఎంటీ కవర్ ఉంది. ఓకే అయ్యా ఇక్కడ మ్యూజిషియన్లు చాలా మంది ఉన్నారు, మీరు కూడా చెప్పండి. ఓకే, ఒక ఎంటీది ఉంది అక్క. మన దేవుడు ఎలాంటి దేవుడు అయితే మార్పు చంద్రబాబు. మన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పాలి. మార్పు చంద్రబాబు, మార్పు లేని వాడు. కానీ అంజలి అక్కడ చేతిలో వచ్చి ఇందులోకి వెళ్ళిన తర్వాత ఆమె మార్చగల సమర్థురాలు కనుక అనేక మంది మనుషులు యేసు రక్తంతో మార్చగలరు కనుక మళ్ళా మీకు డౌట్ అయితే చూసుకోండి. ఓకే అక్క, ఇందులో అక్క. ఓకే అక్క ఏ కలర్ వేసింది చెప్పాలి. ఏ కలర్? వైట్. యేసు రక్తం ఏ కలర్ ఉంటుంది? వైట్. అక్క మేరీ అక్క, మేరీ అక్క చెప్పండి గట్టిగా. ఓకే మేరీ అక్క, రికోక. ఓకే నిర్మల అక్క. ఓకే చెప్పండి. యేసయ్య అద్భుతాలు చేయగల దేవుడు, తెలుపును ఎరుపుగా మార్చగల. గట్టిగా చెప్పండి, గట్టిగా. ఆమేన్. చూడండి అక్క చేసినట్టుంటే. ఓకే థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. చిన్న ఒక్క నిమిషం. కార్యక్రమంలో చిన్న ఇంటరప్షన్ ఏంటంటే 2 గంటలకి మెస్ క్లోజ్ అయిపోతుందంట. ఓకే మనం వెళ్ళిపోయి తినేసి మళ్ళా వచ్చి నూకరాజు కార్యక్రమం. అడిగిన వారికి ఇచ్చేవాడు, వెతికిన వారికి దొరికేవాడు, కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. ద్వితీయోపదేశకాండము అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెని నేను నీకు ఆజ్ఞాపించును నీ దేవుని యెహోవా ఆజ్ఞను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. దేవునికి స్తోత్రం. నీవు పైవాడిగా ఉండు కానీ కిందవాడుగా ఉండు అంటే వాగ్దానం నాకు వచ్చింది. అయితే ఆ రోజు రియల్గా మరి పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుడు మన మధ్య ఉన్నాడు, పరిశుద్ధ గ్రంథం మన మధ్య ఉంది, పరిశుద్ధులందరూ కూడా ఇక్కడ నిలబడి ఉన్నారు. అయితే ఆ రోజు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కరెక్ట్గా అర్ధరాత్రి 12:30 గంటలు అవుతుంది. ఆ టైంలో నాకు ఈ వాగ్దానం మీద మరి ఏం బొమ్మ ఉంది మీకు కనపడుతుందా? ఇక్కడ ఏముందంటే పక్షిరాజు బొమ్మ ఉంది దీని మీద. కానీ ఇదే ప్లేస్లో నాకు విమాన బొమ్మ కనపడింది అప్పుడు. ఆ రోజు విమాన ఇమేజ్ కనపడింది నాకు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. మా నాన్నగారు మరి ఎప్పటి నుండో ఆశ ఉండేది, మరి వేరే దేశాలకు వెళ్ళి రావాలనే ఆశ మా నాన్నగారికి ఉండేది. మరి ఈరోజు WBJC ద్వారా మరి ఈ యొక్క సుదీర్ఘ ఈ యొక్క దేశాలు తిరగడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి నాకు కూడా మరి ఈ విధంగా రావడం ఎంతో సంతోషంగా ఉంది. మిషన్ ట్రిప్ ద్వారా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి, అదేవిధంగా మరి మీ అందరినీ కలుసుకొని మరి దేవుని చిత్తానుసారంగా నడవడం ద్వారా చాలా సంతోషిస్తున్నాను. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మరి WBJC మరి టీం సభ్యులకి, అదేవిధంగా డైరెక్టర్ నుండి మరి శ్యాంబాబు గారికి, మైకేల్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుచుకుంటూ మరి నేను ఏజెన్సీ ఏరియాలో, ట్రైబల్స్ ఏరియాలో సేవ చేస్తూ ఉన్నాము కనుక మా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి మనందరి కొరకు. అదేవిధంగా ఈ యొక్క మిషన్ ట్రిప్కి గుర్తుగా నేను కార్డ్స్ తీసుకురావడం జరిగింది. అవి తర్వాత మరలా కంబోడియాలో మీ అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. మరి అవకాశం ఇచ్చండి టీం సభ్యులందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియపరుచుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పార్లమెంట్ ఇష్టమే కానీ వెళ్ళేదాన్ని. కానీ నేను మొన్న కూడా మా పాస్టర్ మైకిల్ గారు అత్తమాను ఫోన్ చేసి చందు వస్తావా అంటే వస్తానే నేను మా ఫ్రెండ్ తనకి ఒక అనన్య కారణాల వల్ల పాస్పోర్ట్ రాలేకపోయింది. లాస్ట్ వరకు ప్రయత్నించాము. తను కూడా వస్తానికి చాలా ప్రయత్నించింది. కాకపోతే దేవుని చిత్తం నన్ను ఒక్కళ్ళే తీసుకెళ్ళలేమో అనుకున్నాను. సరే ఇంకా మనం వదిలేద్దాం. నెక్స్ట్ టైం దేవుడు ఇంకా మంచి ఆపర్చునిటీ ఇస్తాడేమో చూద్దామని తనకి ఓదార్చి వచ్చారు. యాక్చువల్లీ నేను మానేదం అనిపించింది 8వ తారీఖు 31వ తారీఖు 31 నుంచి 31 అంతకు ముందు నుంచి కూడా నేను చాలా బిజీగా ఉన్నాను. మా వాళ్ళు చనిపోవడం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండడం వల్ల చాలా టైం అక్కడ సరిపోయింది. షాపింగ్ కూడా ఏం చేయాలి వెళ్ళాలా వద్దా అనుకున్నాను. దేవుని చిత్తం ఏమందో నాకైతే తెలియదు. కానీ ఆ రోజు నాడు ఇంకా వెంటనే నేను 3 గంటలకి నా ట్రైన్ 7కి అయితే నేను 3 గంటలకి బ్యాగ్ సర్దుకుని నేను చెన్నై రావడం జరిగింది. దేవుని కృప అనుకుంటున్నాను. ఇక్కడ తీసుకొచ్చి ఇంత ఆరాధనలో దేవుడు మీ అందరితో కలిపి నన్ను నడిపించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. పాట పాడుకుందాము. తాయి పాట కదండి, తెలుగు పాట. ఈ పాటి దాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు. ఈ పాటి దాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది. ఈ పాటి దాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు. అందరూ నన్ను విడచినాను నన్ను విడువని యేసయ్యా విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది. ఏ పాటి దాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాన
యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు కూడా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా కొంచెం హుషారుగా చప్పట్లు కొడతామా ఎక్స్క్యూజ్ మీ అందరూ ఇక్కడే ఉన్నారా దేశంలో అయ్యారా కాదు కదా ఉన్నాం కదా ఉన్న రెండు చేతులు పైకి చెప్తాం గట్టి కావాలి మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు ఎత్తబడ్డారా అయ్యో అవునా ఆకాశ గగనాలను నీ జేనతో కొలచితివి ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా శూన్యములో ఈ భూమిని
జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని కలమెత్తి నీ కీర్తినే సాగెదా నజరేయుడా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. ఉమకే నన్రి అయ్యా, ఉమకే నన్రి అయ్యా, ఉమకే నన్రి అయ్యా, ఉమకే నన్రి అయ్యా. నజరేయనే నన్న యేసయ్యా, ఎన్నెన్నో యుగయాగట్టి ఆరాధ్య దైవతి నినగేనెందు ನನ್ನ ಕೀರ್ತಿ ನಮೇಲೆ ಪರವೀಸುವೆ ನಜರೇಯನೇ నా యేసయ్యా. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. ఎన్ని యుగాలకైనా ఎన్ని యుగాలకైనా ఎన్ని యుగాలకైనా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. గలమెత్తి నీ కీర్తినే చాటెదా, గలమెత్తి నీ కీర్తినే చాటెదా, గలమెత్తి నీ కీర్తినే చాటెదా. రెండు చేతులు పైకి ఎత్తి చేతులు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరు? ఆరాధనీయుడు. ఇంకా 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 చాలా తేలికైన మాట, గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్.
మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? గొప్పవాడు. ఆయన దగ్గర కూర్చొని ఒక్క మాట మాట్లాడినా చాలు. తల్లిదండ్రులు పిల్లలు కోరుకునేది ఏంటి? భవిష్యత్తులో ఉన్నతమైన స్థితిలో ఉండాలి, గొప్పవాడిగా ఉండాలి. ఐఎమ్ వెరీ సారీ, అది కాదు. ఏంటిదయ్యా అంటే నా బిడ్డ నాతో మాట్లాడాలి, నా బిడ్డ నాతో మాట్లాడాలి. పెద్దవారైనప్పుడు, వయసు పైబడినప్పుడు, వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు వారు కోరుకునే కోరిక ఏంటిదయ్యా అంటే నా బిడ్డలు నా కళ్ళ ముందు ఉండాలి, నా బిడ్డ నాతో మాట్లాడాలి అని తప్పిస్తూ ఉంటారు. ఒక వయసు పైబడినప్పుడు వారి యొక్క కోరికలు ఆ రీతిగా ఉంటే బైబిల్లో ఒక వాక్యం ఉంది. చాలా సంతోషం. దేవుని మహాకృపను బట్టి అల్పుడైన నేను గనులైన మీ అందరి మధ్యలో నిలబడుతూ నాకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. ఇది దీవెనకరంగా ఉందని చెప్పడానికి నేనేం సందేహించట్లేదు. ఇంగ్లీష్లో మాట్లాడితే ఉన్నదే 5 నిమిషాలు, అందుట్లో 1 నిమిషం మీరు ఆకొస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతమంది గనులైన దైవజనులు చెప్పిన తర్వాత కూడా నేను వాక్యం చెప్పాలంటే అది తగిన పని. అందుట్లో నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను మొట్టమొదటిగా ప్రభువుని బట్టి. ఎందుకంటే అల్పుడనండి, నేను గనుడును కాను. అలాంటి నన్ను గనులైన మీ అందరూ నిలబెట్టినందుకు నేను ఎంతగానో ప్రభువుకి వందనస్తుడు. మరి ముఖ్యంగా ఇక్కడికి ఆహ్వానించిన దైవజనులు రెవరెండ్ మైకేల్ అయ్య గారికి, అదే రీతిగా శ్యామ్ బెనియల్ అయ్య గారికి, వారి కుటుంబాలకు నేను ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. రెండవది ఏమిటి అంటే నా చిన్నప్పటి నుంచి నేను ఎక్కువగా మా అమ్మమ్మ గారితోనూ మా నాన్నమ్మ గారితోనూ ఎక్కువగా సమయం స్పెండ్ చేయలేదు. ఎందుకంటే వారికి ఉండే పరిచయం బట్టి, మాకుండే పరిచయం బట్టి, దేవుడు మహాకృపను బట్టి ఈరోజు మా నాన్నగారికి అమ్మాయిన మా నాన్నమ్మ గారికి, మా అమ్మకి అమ్మైనటువంటి మా అమ్మమ్మ గారిని కలవటం, వారితో ఈ 12 రోజులు సహవాసం చేయటం, అదే రీతిగా ఈ 12 రోజులు అద్భుతమైన సేవకులైన మీ అందరితో కలిసి నా ఆత్మీయ జీవితంలో మరొక మెట్టు ఎక్కడానికి ఇది ఒక ఆశ్చర్యకరమైన మార్గం అని నేను తలంచుతున్నాను. ఎక్కువసేపు నేను మాట్లాడను, కాకపోతే ఒక వాక్యం తెలియపరిచి కమింగ్ సూన్ అంటారు కదా, అలాగే కాంబోడియా దేశంలో ఈ వాక్యం మీద నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి ఒక్క వాక్యం చదువుకుని, ఇప్పుడు నేనేం వివరించను, ఈ వాక్యం చదువుకుని ముందుకు వెళ్ళిపోతాం. దయచేసి కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము 8వ వచనం చదువుకుని వచ్చిన పాట పాడుకుని సమయాన్ని దైవజనునికి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. నేను మాట చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు కూడా ధనికులు కాదు, గనులు కాదు. దేవుడే మీ అందరం గనుల కంటే గొప్పవారిగా మార్చాడు. అందుకని ఈ రోజు మనం అందరూ ఇక్కడ ఉన్నాం. ఎవరు కూడా తక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మీరందరూ ఈ స్థాయిలో ఉన్నారంటే ఎంత ప్రార్థన, ఎంత కష్టం. నాకు తెలిసిన ఒక దైవజనుడు అంటాడండి, ప్రతి ఒక్కరు చొక్కాయి చూస్తారు కానీ చొక్కాయిలో ఉన్న బండిని బొక్కలు ఎవరు చూడటారు. అవి ఓన్లీ పాస్టమ్మ గారికి కనపడతాయి, నాకైతే ఇంకా కాలేదు కాబట్టి నాకే కనపడుతుంది. కాబట్టి మీ కష్టాన్ని తగలట్టుగా నేనైతే అసలు నేను ఊహించలేదు. ఇది నేను సువార్తకు వచ్చినట్టు కాదు. మనందరం సేవలు ఎంతో కష్టపడితే ఇది ఒక రిలాక్సేషన్. దిస్ ఈజ్ జస్ట్ ఎ రిలాక్సేషన్, హ్యావింగ్ ఫెలోషిప్. మనందరూ సహవాసి కలిగి ఉంటాం. దీన్ని బట్టి నేను ఎంతో స్తుతిస్తున్నాను. ఈ వాక్యమును బట్టి వీలైతే కాంబోడియా దేశంలో కొద్ది నిమిషాలు నేను తెలియపరచాలని నా జీవిత సాక్ష్యం. మీరందరూ ఎలా ఆశీర్వదించబడ్డానో విన్నారు, కానీ ఎంత కష్టపడ్డాం అనేది ఆ రోజు నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. నా తల్లి గురించి, నా తండ్రి గురించి, నా చెల్లి గురించి, నా కుటుంబం గురించి, మా అమ్మమ్మ గారి వాళ్ళ గురించి, మా నాన్నమ్మ గారి గురించి చెప్తాను నేను ఆ రోజున. ప్రభు ఆ సమయం ఇచ్చింది కాక. నాకు వాతం తప్ప గాతం లేదు, చిన్న పాట పాడతాను, మీకు వీలైతే పాడండి, నాతో కలిసి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. ఎక్కువ పెట్టండి, తబలా జస్ట్ తల్లి గర్భములోనే నన్ను రూపించిన నా శిల్పివి, పిండమునై ఉండగానే నన్ను నిలిపిన నా తండ్రి. తల్లి గర్భములోనే నన్ను రూపించిన నా శిల్పి, పిండమునై ఉండగానే నన్ను చూచిన నా తండ్రి. నాకు పేరు పెట్టి పిలచిన వాడ నీకే ఆరాధన. నాకు పేరు పెట్టి పిలచిన వాడ నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నీకే ఆరాధన.
ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆశగల ప్రాణమును తృప్తిపరచిన నా తండ్రి ఆకలితో ఉన్న నన్ను మెలుతు నింపిన నా జీవమా ఆశగల ప్రాణమును తృప్తిపరచిన నా దైవమా ఆకలితో ఉన్న నన్ను మెలుతు నింపిన నా జీవమా నేను కోరిన రేవుకు నడిపిన వాడ నీకే ఆరాధన నేను కోరిన రేవుకు నడిపిన వాడ నీకే ఆరాధన 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 నీకే ఆరాధన అందరూ కలిసి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆమేన్ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ సమయం మరి హర్షవర్ధన్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం వాళ్ళు చప్పట్లు కొడతాం